ఆ, ఏంటి హారతి, కాసేపు సరదాగా చెస్ ఆడుకుందామా? ఎత్తులు పై ఎత్తులు చాలా బాగుంటుంది. ఎవరు ఎవరిని చెక్మేట్ చేస్తారో చూద్దామా? ఏంటి జోకులేస్తున్నావా? కాదు, నీ అతి తెలివితేటలకి బ్రేకులు వేద్దామని. కాగితాల్లో పేర్లు రాసుకున్నంత మాత్రాన తలరాతలు మారవు, జీవితాలు తారుమారు కావు. నువ్వొచ్చిన కారణం, నువ్వు వాడే నాటకమేంటో నాకు పూర్తిగా అర్థమైంది. నిన్ను ప్రతి క్షణం 1000 కళ్ళతో గమనిస్తూనే ఉంటాను. సాకేత్ని కోరుకుంటే నీకు బ్రతికే లేకుండా చేస్తాను. ఈ ఆట నాకు మా నాన్న నేర్పించారు. నేను చెస్ ఛాంపియన్ని కూడా. నువ్వొకటి ఆలోచిస్తే నేను 64 ఆలోచిస్తా. నీకు మూవ్ లేకుండా కట్టడి చేస్తా. ఒంటి పిల్లలతో రాజుని దిగ్బంధం చేయడం తెలిసిన దాన్ని. నాతో పెట్టుకోకు. నా చెల్లెల్ని కంటికి రెప్పలా, నా ప్రాణంలా చూసుకుంటాను. దానికి అన్యాయం తలపెడితే నామరూపాలు లేకుండా చేస్తాను. నీకు నాటకాలు వేయడం మాత్రమే తెలుసు, నాకు నాటకాలు రాయడమూ తెలుసు. ఏ పాత్రకైనా ముగింపు నా చేతుల్లోనే ఉంటుంది. బీ కేర్ఫుల్. ఇదిగో, నీకు అట్ట మీద ఆడటం, కాగితం మీద రాయడం తెలుసు. నేను చదరంగం జీవితాలతో ఆడుకుంటాను. నా సంగతి నీకు తెలీదు. హే సీత, మంత్రికున్నంత స్వేచ్ఛ నాకుంది. ఆ సంగతి నీకు తెలీదు. నేను చదరంగం జీవితాలతో ఆడుకుంటాను. నా సంగతి నీకు తెలీదు. హే సీత, మంత్రికున్నంత స్వేచ్ఛ నాకుంది. ఆ సంగతి నీకు తెలీదు. అంతే, అంతవరకే నీ ప్రతాపం. భాగి, ఇంతవరకు మనం అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుంది. ఇక ముందు కూడా అలాగే జరుగుతుంది. నువ్వేం టెన్షన్ పడాల్సిన పని లేదు. నేనైతే ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నాను. నెక్స్ట్, ఆ మంగమ్మకి దగ్గరైతే ఈ ఇంట్లో ఒక్కొక్కళ్ళని ఆవిడకి దూరం చేయొచ్చు. అన్ని అడ్డంకులు తొలగిపోతే ఆ సీతా స్వర్ణ ఏం చేయగలరు భాగి? వాళ్లకు మంగమ్మ అండ లేదు అని తేలిపోతే వాళ్ళు ధైర్యంగా ఒక్క అడుగు కూడా ముందుకేయలేరు. అప్పుడు సాకేత్ అడుగులు వేయటం, నా వేలు పట్టుకుని నడవటం ఖాయం. ఆ భాగి వచ్చినట్టున్నాడు. రేపు మాట్లాడతాను. బాయ్. చెప్తాను పని.